ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదెండ్రలు మాట్లాడుతున్నాను. మనకి మామూలుగా సేంద్రియ వ్యవసాయంలో మనం ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిరప పండించడం గురించి చాలా మంది రైతులకి చెప్తూ ఉన్నాము. అలానే ఇతర పంటల మీద కూడా మనం సలహాలు ఇస్తున్నాము. అయితే చాలా మంది రైతులు కాటన్ పత్తిని ఆర్గానిక్లో పండించాలంటే సాధ్యం కాదు అనే ఒక అభిప్రాయంలో ఉన్నారు. చాలా మంది రైతులు పత్తికి మీ మందులు పనిచేస్తాయా, అదా ఇదా అని, ఈ సూక్ష్మజీవులు ఎలా పనిచేస్తాయి, గ్యారంటీ ఉంటుందా, పంట దిగుబడి వస్తుందా రాదా అని మీమాంసలో ఉన్నారు. అయితే ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం అనే మనం రచించిన పుస్తకాన్ని ఆంజనేయులు గారు మర్రివేముల గ్రామం పుల్లల చెరువు మండలం ప్రకాశం జిల్లాకు చెందిన యువ రైతు, ఇతను ఎడ్యుకేటెడ్, మంచి చదువుకున్న యువ రైతు. ఇతను మన బుక్ ఆర్డర్ పెట్టుకొని బుక్ చదివాడు. చదివిన తర్వాత ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం ఖచ్చితంగా చేయొచ్చు, మనం సక్సెస్ కాగలుగుతాము అనే ఒక నమ్మకంతో పత్తి మీద 1 ఎకరన్నర పొలము ట్రయల్ బేస్గా మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ నుంచి చెప్పే వీడియోస్ చూసి ఆర్డర్స్ పెట్టుకొని పంట పండించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ పంట వయసు 73 రోజులు. అతను ఈ 73 రోజుల పని ఏమేం చేశాడు, ఎలా చేశాడు అనేది మొత్తం కూడా వాళ్ళ ఫాదరు ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ని కన్విన్స్ చేసి 1 ఎకరన్నర మన మందులు కొట్టడం జరిగింది. అతను ఒపీనియన్ ఏంటి అనేది ఆయనే ఒక వీడియో తీసి మనకి కాంప్లిమెంట్ వీడియో కింద పంపించడం జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. హలో అండి, నా పేరు ఆంజనేయులు. మాది మర్రివేముల విలేజ్, పుల్లల చెరువు మండలం, ప్రకాశం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మేము పత్తికి మొదటి నుండి ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ దగ్గర మందులు వాడటం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు మొత్తం మీద 6 స్ప్రేలు చేయడం జరిగింది. మొదటి స్ప్రే వచ్చేసరికి బవేరియా బాసేనా 1 లీటరు 160 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరన్నరకు పిచికారీ చేయడం జరిగింది. అలాగే రెండవ స్ప్రేగా వట్టిశైలం లెక్కని 1 లీటరు 160 లీటర్ల నీటిలో కలుపుకొని 1 ఎకరన్నరకు పిచికారీ చేయడం జరిగింది. అలాగే మూడో స్ప్రేగా ఎపిడాట్ 3 1 లీటరు, ఓడబ్ల్యూడిసి ద్రావణం 20 లీటర్లు, మైక్రోన్యూట్రియన్స్ 1/2 లీటరు, ఈ 3 కలిపి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం జరిగింది. నాలుగో స్ప్రేగా బవేరియా బాసియానా 1 లీటరు, వటిసరం లకాని 1 లీటరు, 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఐదో స్ప్రేగా స్వాతి 2 లీటర్లు, నెమోరియా రైలీ 2 లీటర్లు, 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరానికి పిచికారీ చేయడం జరిగింది. అలాగే మిగతా అరెకరానికి 1 లీటర్ స్వాతి, 1 లీటర్ నెమోరియా రైలీ, 250 ml మైక్రోన్యూట్రియన్స్ కలుపుకొని మిగతా అరెకరానికి స్ప్రే చేయడం జరిగింది. అలాగే చివరి స్ప్రే వచ్చేసరికి 6వ స్ప్రే మెటారైజం రైలీ 1 లీటరు, మెటారైజం అనిసిఫోలియా 1 లీటరు, 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరానికి పిచికారీ చేయడం జరిగింది. అలాగే మిగతా అరెకరానికి అదొక 1/2 లీటర్ కలుపుకొని పిచికారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు భూమికి ఎటువంటి పశువుల ఎరువు కానీ, యూరియా, డిఏపి లాంటి మందులు కానీ నేలకు అందించలేదు. అయితే ఒక 4 రోజుల కింద సహజ క్రాప్ సైన్స్ వారి డ్రిప్ ప్రోడక్ట్స్ అని ఉన్నాయండి. సో ఫాస్ఫో పొటాస్ అని, న్యూట్రి డ్రిప్ అని, ఎకరానికి ఫాస్ఫో పొటాస్ 2 లీటర్లు, న్యూట్రి డ్రిప్ 2 లీటర్లు, అలాగే మిగతా అరెకరానికి అదొక లీటరు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి పత్తి విత్తనాలు విత్తి 73 రోజులు అవుతుందండి. ఇప్పటివరకు మాకు వచ్చిన ఖర్చు అయితే పైన ఇచ్చిన 6 స్ప్రేలు కావచ్చు, కింద సాయిల్ అప్లికేషన్గా ఇచ్చిన దానికైనా ఖర్చు కావచ్చు, అలాగే పింక్ బాల్వామ్ పేస్ట్లకైనా ఖర్చు కావచ్చు, వీటన్నిటికీ అయిన ఖర్చు 13,400 రూపాయలు. ఇంకా 2,000 నుంచి 2,600 వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే పత్తి కాయలు చెట్టుకి ఎన్ని కాయలు కాసాయని కనుక లెక్కేసినట్లయితే మంచి లావు కాయలు అయితే ఇప్పటివరకు 13 నుంచి 16 కాయలు అయితే చెట్టుకున్నాయండి. ఇంకా గోడలు ఉన్నాయి చిన్న సైజు కాయలుగా, మరి పోతుంది, ఇంకా చెట్టుకి మరిన్ని కాయలు వస్తాయని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ సంబంధించి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సూక్ష్మజీవులు, సో అన్ని రకాల పురుగుకి, దోమకి, తెగులకి బాగా పనిచేస్తున్నాయి అయితే నేను చెప్పగలను. మిగతా రైతులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ ప్రోడక్ట్స్ మీరు నమ్మి వాడుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయని నేను చెప్పగలను. ఒకవేళ మీరు ఇక్కడ వాడుకోలేని పక్షంలో మార్కెట్లో దొరికేవైనా ఏవైతే సూక్ష్మజీవులు ఉంటాయో మీరు అక్కడ తీసుకుని, ఆ సూక్ష్మజీవులు తీసుకుని మీరు నాలెడ్జ్ కనుక గెయిన్ చేసి ఆ సూక్ష్మజీవులతో కనుక మీరు వ్యవసాయం చేసినట్లయితే మంచి ఫలితాలతో పాటు పెట్టుబడి కూడా తక్కువ అవుతుందని చెప్పేసి నేను చెప్తాను. ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ దగ్గరికి వచ్చేసరికి వ్యవస్థాపకులు బ్రహ్మయ్య గారు అయితే మంచి సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
సో ఈ సూక్ష్మజీవులకు సంబంధించి మనం ఎట్లా వాడాలి, అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు. సో వీటన్నిటికి సంబంధించి మంచి జ్ఞానం అయితే మనం సంపాదించండి. మనం ఒక సీజన్లో కావచ్చు, ఒక 2 పంటల సీజన్లో కావచ్చు. ఆ తర్వాత రైతు మిత్రులే సొంతంగా తయారు చేసుకుని పెట్టుబడి చాలా తక్కువతోటి పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు పండించవచ్చు అని నేను అనుకుంటున్నాను. రైతు మిత్రులు మీకు వీలైన చోట రైతు ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ కావచ్చు, లేదంటే బయట మార్కెటే కావచ్చు, ఎక్కడైనా ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం చేయడం వల్ల మీకు పెట్టుబడి తక్కువతో పాటు మంచి ఫలితాలతోటి మీరు వ్యవసాయంలోని దిగుబడులు తీసుకోవచ్చు. రైతు మిత్రులకు ధన్యవాదాలు.